వార్తలు చదివే ముందు ఇక్కడ మన స్టూడియోకు కొంచెం భూ బాధితులు రావడం జరిగింది. సరే వాళ్ళ సమస్య ఏంది, వాళ్ళ విషయం ఏందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సరే రండి బ్రదర్, రండి అమ్మా. రండి, ఇక్కడ ఉండు, ఉండు. సో చెప్పండి అమ్మా, ఏంది మీ సమస్య, ఏంది, మీరు దేనికి వచ్చారు? 8,70,000కు అమ్మీర్ సార్ పాది ప్లాటు అమ్మితే తీసుకున్నాం. పోతే మా పట్ట అవుతుంది అని తీసుకున్న తర్వాత పట్ట కాదని చెప్పిరు మాకు. చెప్పినాక ఇంకా మా పైసలు మాకు అంటే ఇస్తలేదు సార్, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోరి, కేసు పెట్టుకుంటారా పెట్టుకోరి అని అంటారు. మీకు భూ మీరు రియల్ ఎస్టేట్ దగ్గర వ్యాపార దగ్గర మీరు భూమి కొనుక్కోరు. కొనుక్కున్నాక ఇప్పుడు ఇస్తా ఇక మా పైసలు మాకు ఏమంటే ఇస్తలేరు పట్టగా. ఎక్కడ ఉన్నారమ్మా? ఎక్కడ? జాఫర్గూడెం సార్. జాఫర్గూడ అంటే మన బాటసింగర్ దగ్గర. ఏమంటుండు? ఇయ్యన అంటుండు. వాళ్ళ తమ్ముడు ఇచ్చిండు గాని ఆయన ఇయ్యన అని అంటుండు. ఇప్పుడు ఇయ్యన ఇంకెవరు చెప్పుకుంటారో చెప్పుకోరు అని అంటుండు. సో ఇంకా ఏమంటుండే, ఎస్ఐ తెలుసు, ఎవరు చెప్పుకోవో చెప్పుకోపో, నీకు నచ్చిన చెప్పుకోపో, నీ ఇస్తా లేకపోతే నేను అసలు ఇయ్యను, నువ్వు ఏం చేసుకుంటా చేసుకోపో అని అన్నాడు. అంటే ప్లాట్ కొను లేకపోతే లేదు, నా కాడ పైసలు లేవు, నేను ఇయ్యను. మరి ప్లాట్ ఎందుకు రిజిస్ట్రేషన్ అవుతలేదు? కదా చూద్దాం ఏంది ఇంకా ఏందో. ప్లాట్ ఎందుకు రిజిస్ట్రేషన్ అవుతలేదు మరి? ఏమో మేము కూడా అదే అంటున్నాం. తీసుకుంటే రిజిస్ట్రేషన్ కాదని మాకు తెలిసింది. అంతలోపు ఇక తెలుసుకున్నాక మేము అది గ్రామకంఠం అని మళ్ళీ ఇంకా సిరి వాళ్ళు అంటుర్రు. ఓకే, ప్రభుత్వ భూమి అమ్మిండి మీకు, ఉన్నగాడే ఉన్నాడు ఇక. సో ఇట్లా మేము చెప్తా ఉన్నాం మా వైఫై మీడియా ద్వారా, ఇట్లా గ్రామకంఠం భూములు ఇవన్నీ కూడా కబ్జాకు గురవుతున్నాయి, అమ్ముతురు అని చెప్పి. సో ఇది ఎవరైనా గంగరాజా, బి గంగరాజు సత్తయ్య, జాఫర్ కూడా ఎంతగా రాసుకురు? 8,70,000 రాసుకున్నారు. 1,70,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఆయన ఫోన్ నెంబర్ ఉందా? సో ఇట్లా బెదిరిస్తున్నారా? పేద ప్రజలు మీరు ఏం పని చేస్తారు? ఎంతమంది పిల్లలు? 2 బిడ్డలు, 1 కొడుకు. పాపం కాయకష్టం చేసి సంపాదించుకుంటారు, పని చేస్తేనే మాకు పని చేయదు, మాకు వెళ్ళదు. మాకు ఏమైనా కష్టం చేసుకుంటేనే 10 రూపాయలు, లేకపోతే వెళ్ళదు అట్లా. సో పాపం చూడండి, ఇట్లా అమాయకులను చేసి ఎట్లా బెదిరిస్తారు. ఇక్కడ వ్యూవర్ చూడండి, ఇక్కడ చూసుకుంటే గ్రామకంఠం భూమి అంటే ప్రభుత్వ భూమి, వీళ్ళకు గ్రామపట్ట భూమి అని చెప్పకుండా ప్రభుత్వ భూమిని మీకు పట్ట చేపిస్తామని చెప్పి 8,70,000 మాట్లాడుకొని 1,70,000 అడ్వాన్స్ తీసుకున్నారు. సో తీరా మరి మా పట్ట చేపి అని అడిగితే అది పట్ట కాదని చెప్పి, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోరు, మా డబ్బులు మాకు ఏమంటే ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోరి, మాకు ఎస్ఐ తెలుసు, సిఐ తెలుసు, ఊరికి భయపడడం అని చెప్పి ఇట్లా పాపం మీద బెదిరిస్తారు అడిగిరని. సో ఊర్లలో ఇప్పుడు మేము అప్పుడే చెప్పినాం, ఫస్ట్ పట్ట అవుతుందని, మీరే ఉన్నారు కాదని చెప్పినాం అని ఉల్టా రివర్స్ మాట్లాడుతూ. సరే ఫోన్ చేద్దాం ఆయన. ఏ పేరు ఆయన పేరు? వాళ్ళ తమ్ముని పేరు వెంకటేశా. ఇంత దొంగలు ఉన్నారంటే అదే 9848. ఇంత దొంగలు మామూలు దొంగలు లేరు అసలు. పాపం ప్రజలు, పేద ప్రజల్ని పీడించుకొని తింటున్నారు అసలు. ఇట్లా మోసం చేస్తే ఇట్లా అదే జూన్ 6-3 అట్లా. సో ఇది ఇట్లా 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 ఉన్నది వ్యవహారం చూస్తే. సో ఫోన్ చేద్దాం. గంగరాజు ఏం చేస్తాడు ఈయన? రియల్ ఎస్టేట్ ఇంకేం చేస్తాడు? ఇట్లా ఎంతమందిని మోసం చేసిండు మరి? హలో గంగరాజు గారా? నేను జర్నలిస్ట్ రామన్న మాట్లాడుతున్నా, వైఫై మీడియా జర్నలిస్ట్ రామన్న, వైఫై మీడియా నుంచి మాట్లాడుతున్నా. అదే మనది గ్రామకంఠం భూమి అమ్మిరు కదా, మన వాళ్ళకి డబ్బులు ఏమంటే ఇస్తలేరంట, ఏం సంగతి మరి? మన స్టూడియోకి వచ్చారు, గ్రామకంఠం భూమి అమ్మిరంట కదా మీరు, డబ్బులు తిరిగి ఏమంటే ఇస్తలేరంట, ఎందుకు?
100 గదాలు అమ్మినట్టు కదా మన జాఫర్పేట దగ్గర. ఇల్లు ప్లాట్ అమ్మినాం. మరి అది గ్రామ కన్నా రిజిస్ట్రేషన్ చేస్తలేరట. మా డబ్బులు తిరిగి ఏమంటే డబ్బులు ఇవ్వం, మాకు ఎస్ఐ తెలుసు, సిఐ తెలుసు, ఏమని చెప్పుకోపో అని బెదిరిస్తురట. మీరు మేము ఏం చెప్పినాము, చెప్పి మేము గ్రామ కంఠం అని రిజిస్ట్రేషన్ అవుతుంది అది చెప్పాలి, మేము గ్రామ కంఠంది ప్లాట్ అంటే సరే అని చెప్పి తీసుకురు. వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు అంటే సరే ఓకే అని 2-3 రోజుల నుంచి మా అమ్మ తిరిగిరు. అయితే మేము టైం ఇవ్వలేదు. టైం ఇవ్వకపోతే సరే అని చెప్పి వాళ్ళు వేరే రోజు టైం తీసుకొని అగ్రిమెంట్ చేసుకోరు. మీరు ఎట్లా అగ్రిమెంట్ చేసుకున్నాక అయిపోయింది టైము 40 రోజులు తీసుకురు. మాట్లాడలేదు సరే అని చెప్పి మేము పైసలు కట్టిర్రు. పైసలు కట్టినాక ఇంకా మళ్ళీ ప్లాట్ ఇస్తాడుతున్నాం కానీ పైసలు తిరిగి ఎట్లా ఇవ్వాలి? రిజిస్ట్రేషన్ చేయించాలి. అది ఒకటి గ్రామ కంఠం రిజిస్ట్రేషన్ అవుతుందా? ఇప్పుడు ప్లాట్ లో రిజిస్ట్రేషన్ మీది కొన్నోళ్ళు చేసుకోవాలా, అమ్మినోళ్ళు చేసేయాలా? అయ్యా దొంగ భూమి అమ్ముతారా? ప్రభుత్వ భూమి అమ్మని చెప్పిరా? ప్రభుత్వ భూమి అమ్ముతారా మీరు? ఏం దొంగ భూమి? మరి గ్రామ కంఠం అంటే ప్రభుత్వ భూమే కదా? అరే దొంగ భూమి కాదా అది? గ్రామ కంఠం సంబంధించి ప్రభుత్వ భూమే కదా అది. ప్రభుత్వ భూమి మీరు ఎట్లా అమ్ముతారు? ప్లాట్ లో మా ఒకటి కాదు, మా ఇంటి కాడ మా ఇంటి పక్క పంటే ఇల్లు కట్టుకొని నేనున్నా, పక్క పంట ఇల్లు కట్టి ఉంది, గ్రామ కంఠమే అన్ని. అవునండి, గ్రామ కంఠం భూములు మీరు ఎట్లా అమ్ముతారు? అరే గ్రామ కంఠం భూములు అంటే అందరు కొంటారు అమ్ముకుంటారు. ఎవరు? ప్రతి ఒక్కరు ఇంటి పక్క పంటే అక్కడ వచ్చి ప్లాట్ చూసుకోండి, చూసుకుంటే అది తెలుస్తుంది కదా. మరి మీరు మేమనేది కాదు, ప్రభుత్వ భూమిని మీరు దొంగ భూములు ఎట్లా అమ్ముకుంటారు? అవును, మరి మీరు ప్రభుత్వ భూములు మీరు కబ్జా చేసి మీరు అమ్ముతారు. అవి ప్రభుత్వ భూములు అవి. లేదు ప్రభుత్వం ఇప్పుడు గ్రామ కంఠం భూములు ఎంతమందికి అమ్మినావు? ఇట్లా ఎంతమందికి అమ్మిరు? నేను కూడా ఇంత ప్లాట్ ఇప్పుడు దాని పక్కకే ఉంది, కొని ఇల్లు కట్టుకున్నా నేను. గ్రామ కంఠమే. మీరు ఇల్లు కట్టుకోవచ్చు కానీ ఇప్పుడు కొని ప్లాట్ కొనే మేము ఇల్లు కట్టినా, నేనే కట్టినా. అవునండి, అవి జరుగుతాయి. అవి కొంతమంది ఏవైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ ఇల్లు ఉంటే భూజా ఉంటే ఆడ కబ్జాలో ఉంటే కట్టుకుంటారు. ఎవరైనా భూజా లేని వాళ్ళు ఉంటే పేదవాళ్ళు ఉంటే అలాంటి భూమిలో కట్టుకుంటారు. అదంతా తెలిసిన విషయమే. మరి పేదవాళ్ళు అన్ని తెలిసినాక మళ్ళీ అవును, మరి అన్ని తెలిసినాక అంటే మీరు ఇప్పుడు వాళ్ళకు రిజిస్ట్రేషన్ భూమి అమ్మాలి. సరే ఏదో చెప్పిర్రు, రిజిస్ట్రేషన్ కాదని చెప్పినాం, గ్రామ కంఠం అని చెప్పినాం. మరి రిజిస్ట్రేషన్ కాని భూమి వాళ్ళు వద్దనుకుంటారు, వాళ్ళకి ఇచ్చేయండి. మరి మీకు ఇబ్బంది ఏమవుతుంది? గ్రామ కంఠం అంటే ఇప్పుడు మేము ఆ పైసలు మేమేం చేసాం, వేరే ప్లాట్ కొన్నాం. నువ్వు నీ అవసరానికి నువ్వు 100 ప్లాట్ కొనుక్కుంటావు, సంబంధం లేదు కదా. నీ డబ్బులు నువ్వు కొనుక్కో అంటే కాదు. అంటే నేను అవసరానికి అమ్మిన కాబట్టి నేను వేరే దగ్గర. అవును, వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఆ ప్లాట్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి. లేదంటే ఎట్లా మరి? అవసరం లేదంటే గట్టిగా ఉంటుంది, అమ్మినాకే ఇస్తారు. ఎవరికి అమ్ముతావు? ఎంతమందికి అమ్ముతావు ఆ ప్లాట్ ని? వాళ్ళే కొనుక్కోమని, మరి వాళ్ళని తీసుకొని వేరే వాళ్ళకి అమ్ముకోమని. ఎవరు? వాళ్ళ పని కాదు కదా. మరి పని కాదంటే వాళ్ళ పని అది కాదు కదా. ఇప్పుడు వాళ్ళు పాపం కాదు, వాళ్ళు ఏదో కూలి పని నాలుగు పని చేసుకుంటే వాళ్ళు తాలేక బతుకోళ్ళు. వాళ్ళ పనులు తీసుకోవడం వల్ల నీకేం ఉపయోగం? మాకు ఉపయోగం కాదు. మేము మేము అమ్మిందే అందుకు, మాకు అవసరానికి మేము అమ్ముకున్నాం. మాకు పైసలు కావాలి ఇప్పుడు. మరి ఎవరు ఇవ్వాలి పైసలు మీకు? ఆయన కొన్నాయన ఇవ్వాలి. కొన్నాయన ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇస్తాడంటే మేము అమ్మినాం కాబట్టి. పాపం వాళ్ళు గుర్తుపెట్టుకో, వాళ్ళని ఇబ్బంది పెట్టి మోసాలు చేస్తే మీకు మంచిది కాదు. బెదిరిస్తే కూడా మీకు మంచిది కూడా కాదు. నేను ఒక మాట బెదిరించేది మన మాట కూడా మాకు అంటే అనడా ఎస్ఐ తెలుసు, సిఐ తెలుసు, కాదు గ్రామ సర్పంచ్ తెలుసు అంటే కాదు. ఇప్పుడు మీరు ఎస్ఐకి సిఐకి ఏమైనా వాటా ఇస్తున్నా? ఎస్ఐ సిఐ అయినా వాటా అంటే అమ్మని చెప్పిన గ్రామ మూడు అమ్మ అని చెప్పిన మాట్లాడు. హలో హలో తర్వాత వేరే తను నువ్వు వేరే ఉండు, మేము రమ్మంటే వస్తాం కానీ మొత్తం మీద నువ్వు వీళ్ళకి డబ్బులు ఏమన్నా వాళ్ళు ఇచ్చేసేయాలి. నువ్వు వచ్చి మాట్లాడదాం, పెద్ద మనుషుల ముందని అదే మాట్లాడు. పెద్ద మనుషుల ముందే వస్తాం, పెద్ద మనుషుల మాట్లాడదాం. ఇక్కడ సర్పంచ్ ఉంటాడు, అందరు ఉంటారు, మాట్లాడదాం. దాన్ని ఏడైతే ఎవరైతే ఎవరైనా మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు ఒకటి వాళ్ళ డబ్బులు తీసుకున్నావు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. ఒక విషయం, ఇప్పుడు వాస్తవానికి వాళ్ళ డబ్బులు ఏమన్నా డబ్బులు ఏమన్నా అడుగుతురా? వాళ్ళ పైసలు వాళ్ళకి ఏమంటారు? అదే నువ్వు అదే ప్లాట్ ఇవ్వకపోతే అన్ని డబ్బులు కట్టినాక నేను ప్లాట్ ఇవ్వనంటే నువ్వు ఒప్పుకుంటావా?
ఏ ప్లాట్ అది రిజిస్ట్రేషన్ ప్లాట్ మరి సరే కాదు అవన్నీ కాదు మరి రిజిస్ట్రేషన్ చేయించు అదంతా ఇవన్నీ ఉందిగా ఇవన్నీ కాదు రిజిస్ట్రేషన్ చేయించు కొంటాం ఇప్పుడు నువ్వు అన్న కాడికి కొంటాము హలో ఒక నిమిషం నువ్వు అన్న కాడికి కొంటాము రిజిస్ట్రేషన్ చేయించు మరి రిజిస్ట్రేషన్ చేయించాలని అడుగుతున్నా వింటున్నావా నువ్వు చెప్పేది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించు మరి నువ్వే చేయించాలి ఓటు చేస్తారు మరి వాళ్ళు చెప్పలే అని వాళ్ళు అంటారు కాదు చెప్పలే అని వాళ్ళు అంటారు చెప్పినా నువ్వు అంటున్నావు వస్తాం ఊళ్ళోకి వస్తాం గ్రామ కట్ట వస్తాం మీ సర్పంచ్ ఎవరు అందరితో మాట్లాడతాం వాళ్ళ డబ్బులు ఎట్లా చూసుకోవాలి నువ్వు ఎస్ఐ తెలుసు సిఐ తెలుసు అని చెప్పి పేద ప్రజలు బెదిరిస్తావు కదా సర్పంచ్ దగ్గరికి పోయారు వాళ్ళు అందరూ అడిగే కొన్నారు సర్పంచ్ ఏం చెప్పిండు మరి సర్పంచ్ ఏం చెప్పిండు గ్రామ కట్టము మధ్యలో ఉంటది తీసుకొని ఇల్లు కట్టుకొని ఉంటాం అంటే సరే తీసుకొని మంచి ప్లాట్ అని చెప్తారు సరే సర్పంచ్ ఫోన్ చేస్తా నేను సర్పంచ్ నెంబర్ ఉంది కదా మాట్లాడు ఇగో ఇట్లా చేస్తారు గ్రామ కట్ట భూములు అని చెప్పి ప్రభుత్వ భూములు అని చెప్పి ఇగో ఇట్లా అమ్ముతారు డబ్బులు ఏమంటే అది ఇప్పుడు ఏమంటుండు నేను చెప్పే ఆమెను అని చెప్పి నీ మీద చెప్తా ఉన్నాడు ఫస్ట్ చేస్తాం అన్నిటికన్నా చేస్తాం మొత్తం నీ బాధ్యత మాదే అని చెప్పి అదే మొత్తం వాళ్ళే బాధ్యత తీసుకోవాలి ఇక అమ్మిన రాధాకృష్ణ ఆయన సర్పంచ్ ఏదో కొర్ర రాధాకృష్ణ హలో మాయ సర్పంచ్ గారు రాధాకృష్ణ గారా నా పేరు జర్నలిస్ట్ రామన్న వైఫై మీడియా జగదీష్ రామన్న మన దగ్గరకు వచ్చారు మన ఈదయ్య అని మన దగ్గరకు వచ్చారు సైదామా వీళ్ళు గ్రామ కన్నా ల్యాండ్ విషయంలో ఆయనతో కూడా మాట్లాడినా మరి రియల్ ఎస్టేట్ వ్యాపారితో కూడా మాట్లాడినా పాపం వీళ్ళు గ్రామ కంఠం అని భూమి చెప్పి అమ్మీరు వద్దనుకుని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వమంటే ఇయ్యను నాకు సర్పంచ్ తెలుసు సిఐ తెలుసు ఎస్ఐ తెలుసు అందరు తెలుసు ఏం చేసుకుంటారో చేసుకోరా అని చెప్పి మాట్లాడుతుండు అదే అట్లా అని అంటేనే నేను చెప్పిన చూడే ఊరికే నన్ను వచ్చి ఊర్లో బదాం చేస్తా కదా చెప్పే చెప్పిన నేను ఒకసారి గట్టిగానే మరి నువ్వు తీసుకునే నిర్ణయం అని చెప్పిన ఇక అదే మీకు అవసరం ఊరికి రాడి మాట్లాడటం అవసరం ఊరికైనా వస్తావా మేము తీసుకొస్తాయిలని నేనైనా వస్తా పాపం పేదోళ్ళు వీళ్ళు పాపం ఎక్కడనో పుట్టకొట్టి కోసం ఎక్కడనో మాకు వచ్చి బతుకుతురు మన ఊర్లో మీరు సర్పంచ్ గుండి బారసంగా మీరు న్యాయం చేయాలి మీరు ఈ విషయంలో వాళ్ళ డబ్బులు కొన్ని ఇచ్చినట్టుగా కొన్ని ఇయ్యలే ఇంకో 60,000 ఏమో డ్యూ ఉన్నాయి వాళ్ళ తమ్ముడు ఇచ్చేసిండగా నేను ఇయ్యలేదు ఏమని చెప్తావు ఎస్ఐ సిఐ సర్పంచ్ అందరు తెలుసు నాకు ఎవరు చెప్పుడో చెప్పుకోపో అని చెప్పి ఇట్లా బెదిరిస్తే ఎట్లా పాపం వాళ్ళని డబ్బులు సర్పంచ్ ఏమన్నా అంటే అనగా నేను మరి ఎస్ఐకి సిఐకి సర్పంచ్ కదా వాట ఇస్తున్నావా అన్న వాళ్ళు అమ్ముకో అని చెప్తారా ఎవరు తప్పు చేయమన్నారు అవి కావు కూడా అవి ఒకటన్నా ఒకటి పాపం వీళ్ళు మహిళలు చూస్తే పాపం ఏడుస్తున్నావా మీకు మీ దగ్గర వచ్చిరట మేము కూడా వస్తాం న్యాయం చేయాలి మేము వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించేద్దాం పాపం ఎందుకు వాళ్ళ డబ్బులు తీసుకునే ఆయనకి ఏం ఉపయోగం నువ్వు వేరే ప్లాట్ కొన్నా నేను ఆ డబ్బులు ఇయ్యను అంటే నీ అవసరానికి నువ్వు వీళ్ళని ఇబ్బంది పెట్టి నీ అవసరం నువ్వు ప్లాట్ కొనుక్కుంటే ఎట్లా సరేనా మీరు ఒకసారి మళ్ళీ చెప్పినా చెప్తే ఊరికి రాడి సర్పంచ్ మాట్లాడదాం అందరితో మాట్లాడదాం పెద్ద మనుషులు పెట్టి మాట్లాడదాం అని మాట్లాడుతుండు అది ఏదో మాట్లాడినా ఇచ్చేదే అదే వస్తామన్నా నీ మాయను అయిపోద్ది అయిపోయినాక వస్తా లైవ్ నడుస్తుంది అయిపోయినాక వస్తా జర అందుబాటులో ఉండండి ఫోన్ చేస్తా నాకు ఇలా సర్వే ఉందన్న మాది ఒకటి పోల్ కమిషన్ సర్వే ఉంది ఎప్పుడు అయిపోద్ది అన్న అది ఎట్లా మధ్యాహ్నం ఉంది 11:40 ఉంది సరే ఆఫ్టర్ లంచ్ తర్వాత కలుద్దాం సరే ఇలా కూడా రేపు పెట్టుకుందాం అదే కాదు ఎందుకంటే పాపం న్యాయం చేయాలి వాళ్ళకు ఆ బాధితులకు అవునన్నా ఓకే ఓకే థ్యాంక్ యూ సో ఇట్లా నడుస్తుంది ఇట్లా ఉన్నాయి ఎట్లా మారుతూ చూసారు కదా ప్రజలారా ఇట్లా అమ్మి ప్రభుత్వ భూములు ఇవి ఒక గ్రామకండ భూములే కాదు ఆ ప్రాంతంలో కొత్తగూడెం ప్రాంతంలో ఉన్న భూదాన్ భూములు ఇవన్నీ కూడా అసైన్ భూములు ఇవన్నీ కూడా ఇట్లనే అమ్ముతా ఉన్నారు ప్రజలకు చెప్పి మోసం చేసి ఇప్పుడు ఈ ఉల్టా ఏమంటున్నారు వాళ్ళ మీదకే ఉల్టా మాడుతారు వాళ్ళు తెలిసే కూడా అమ్మినాం చెప్పే అమ్మినాం అని చెప్పి ఇట్లా ఉల్టా మాడుతారు ఇది వాళ్ళ దొంగలు ఇట్లా తయారయ్యారు రక్తం ఉన్నది సర్పంచ్ కూడా తెలియదు ఇప్పుడు సర్పంచ్ కి తెలుసు అని అంటుండు ఒక్క మాట పైసలు కడతాప్పుడు అక్కడెందుకు సర్పంచ్ ముంగల కడతామన్నాం
ప్లాట్ ఆయన ముంగలు ఎందుకు కట్టేదని కూడా అన్నారు, ఈ మాట కూడా అన్నారు. ఇష్టం వచ్చిన మాట ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఇక అట్లా. సరే మీ డబ్బులు కొలిచినాడు కూడా అన్నారు, సర్పంచ్ ని ఇస్తే సర్పంచ్ ఎందుకు కూడా అన్నారు. అట్లా కూడా మాకు డౌట్ వచ్చే మళ్ళీ సర్పంచ్ నిలుచుకొని వచ్చినాం. సర్పంచ్ కూడా మాట్లాడినా మీకు ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చి మేము న్యాయం చేస్తాం, మీ డబ్బులు మీకు ఇప్పిస్తాం, టెన్షన్ పడకరి, భయపడకరి, ఏదైనా మేము చేపిస్తాం. సరే పోయిరండి, ఏది ఉన్నా కదా. సరే గో, ఇట్లా ఈ విధమైన మోసాలు జరుగుతూ ఉన్నాయి.